హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా నేతి బొబ్బట్లను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసినట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా టేస్టీగా చేస్తారు. ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఇలా బౌల్లోకి 1 కప్పు శనగపప్పును వేసుకోవాలి. ఈ పప్పు వెయిట్ వచ్చేసి 1/2 kg వరకు ఉంటుంది. ఇందులోకి వాటర్ని పోసి నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ని పోసి 1 గంట లేదా అరగంట సేపైనా నానబెట్టుకోవాలి. చూడండి, 1 గంట తర్వాత పప్పు ఈ విధంగా చాలా బాగా నానింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి మరలా ఓసారి నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన పప్పుని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ పప్పు మునిగే వరకు వాటర్ని పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు. ఇందులోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 kg వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇలా జల్లించుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చక్కెరను వేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా ఓసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని పోస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి మరలా కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది ఇంతే వేసుకోవాలని ఏం లేదు, కొద్దిగా ఎక్కువగానైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఆయిల్ అంతా పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇలా వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిపై మరలా కొద్దిగా ఆయిల్ని వేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకు పప్పు కూడా ఉడికిపోయింది. ఇలా కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఈ పప్పును ఇలా ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే కిందికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పప్పును పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, చాలా మెత్తగా ఉడికింది పప్పు. దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పప్పు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మీరు కావాలనుకుంటే ఈ పప్పును పప్పు గుత్తితో మెత్తగానైనా మెత్తుకోవచ్చు. అలా చేయడం కష్టం అనిపిస్తే ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి మనం తీసుకున్న 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా బెల్లాన్ని వేసుకొని కరిగించుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. ఈ నెయ్యి నూనెలోనే బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. చిన్న మంట మీద ఇలా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా ఈ బెల్లంలో పప్పు పేస్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదనే చేసుకోవాలి. మంటను హైలో పెట్టినట్టయితే పిండి మాడిపోతుంది కాబట్టి
చిన్న మంట మీద నిదానంగా ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా బెల్లంలో పిండి అంతా కలిసిన తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యిని వేస్తూ ఫ్రై చేసుకోవడం వలన పూర్ణం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ పూర్ణం అంతా బాగా ఫ్రై అయ్యి ఇలా సపరేట్ అవుతున్న టైంలో 1 స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఈ వేడి మీద ఇలానే కడాయిలోకి ఉంచినట్లయితే ఇంకా అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా వెంటనే వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇలా చేసుకున్న పూర్ణము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 నెల రోజుల వరకైనా నిల్వ ఉంటుంది. చూడండి, పూర్ణం ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఇలా బాల్స్లా చేసుకోవాలి. ఆ తర్వాత మనం పూర్ణం తీసుకున్న సైజులోనే పిండిని కూడా తీసుకోవాలి. ఇలా కాస్త పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. మనం పిండిని నానబెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా అంటే ఈ విధంగా చిన్న పూరీలా అనుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అంతా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ఇలా ఒక కవర్ని వేసుకోవాలి. కవర్ కాస్త ఆయిల్ రాసుకోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దను ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాస్త చేసుకున్న తర్వాత మరలా ఇంకో సైడ్ తిప్పివేసి దీనిపై వేరొక పేపర్ పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. తర్వాత ఇలా స్టవ్ పై పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న బొబ్బట్టును వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. దీనిపైకి మీరు నెయ్యిని కానీ నూనెని కానీ కాస్త ఇలా అప్లై చేసుకుంటూ 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 వైపులా చాలా చక్కగా కాలింది. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.